సో హాయ్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేస్తుంది ఒక స్మాల్ ప్రమోషన్ గైస్. నేను తణుకాబాయ్ హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి స్విగ్గీ అండ్ జొమాటోలో నాకు ఆన్లైన్ స్టోర్ ఉంది. సో దయచేసి మీ యొక్క ఫ్రీ టైంలో కావచ్చు, లేదా మీకు ఏమన్నా ఫుడ్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. సో ట్రై టు క్యాచ్ మీ ఇన్ స్విగ్గీ అండ్ జొమాటో. థ్యాంక్ యూ. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్ అయితే మనం పవని గారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. పవని గారు ఇక్కడికే ఉన్నారు, అంటే చాలాసేపు నుంచి చెప్పారు ఇక్కడికి వస్తున్నాను చెప్పేసి. పవని గారి కోసం వెయిటింగ్ అనమాట. ఇదిగో పవని గారు ఇక్కడ ఉన్నారు. ఇదిగో పవని గారు హాయ్. హాయ్ జాగ్రత్త తగ్గుతుంది వస్తుంది. సో ఫైనల్లీ అంటే 2023 ఉన్నాయి ఇక్కడ బాక్స్ హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్కి. ఇదిగో పవని గారు బీ ఫర్ యువర్ ఫ్రెండ్ యూట్యూబరు కమ్ ఇన్స్టాగ్రామర్ అనమాట. మళ్ళీ ఎప్పుడో 2020లో 2022లో కలిసాము. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 1 year. ఓకే, ఇంకా లోపలికి వెళ్దాం ఇంకా హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్కి. సో క్యాచ్ అయితే గాయస్ హాయ్. వాయిస్ ఏం రాదు, బ్యాక్గ్రౌండ్ వస్తుంది మీకు. పవని గారు వచ్చారు. ఇది గేమింగ్ ఈవెంట్, అది కూడా అది సంగతి. సో గైస్ అయితే వ్లాగ్లోకి వచ్చేస్తే ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా మెహఫిల్ అనే రెస్టారెంట్ని అయితే విజిట్ అవ్వడం జరిగింది. సో యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పవని గారు సజెస్ట్ చేసింది మటన్ బిర్యానీ చాలా ఫేమస్ అని ట్రై చేయండి అని చెప్పారు. బట్ నేనైతే చెప్పడం జరిగింది మటన్ బిర్యానీ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ కానీ పవని గారు ఒక డీల్ ఇచ్చారనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక అప్పుడు మీరు ఎక్స్చేంజ్ చేసుకుందాం, చికెన్ బిర్యానీ మీరు తీసుకుని మటన్ బిర్యానీ నాకు ఇచ్చేయండి అని చెప్పారు. సో కట్ చేయడం మొదలుపెట్టి అసలు టేస్ట్ చేయడం మొదలెట్టిన తర్వాత నుంచి ఇంకా అది నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ టైం అనుకుంటా నాకు మటన్ బిర్యానీ ఇంత బాగా నచ్చడం. అండ్ అసలు వాళ్ళు ఏ గ్రేవీ సిస్టమ్ ఫాలో అయ్యారు కానీ అసలు మెంటల్కి ఇచ్చేసింది అనమాట. చాలా బాగుంది. అండ్ చూడండి, కట్ చేస్తే ప్లేట్లు ఖాళీ. సో ఆ విధంగా తినేసనమాట. కానీ పవని గారు కొంత అయితే మిగిల్చారు. ఇంకా చికెన్ బిర్యానీ ఎక్కువ పూర్తిగా తినలేదు, ఎందుకంటే మటన్ బిర్యానీ కూడా కొంచెం షేర్ చేశాను పవని గారు కూడా. అండ్ చికెన్ బిర్యానీ కొంత ఉంది, అది ఆవిడ పార్సల్ పట్టుకెళ్ళిపోతారు ఇంటికి. సో ఆ విధంగా అయితే డిన్నర్ అయితే ప్లాన్ చేసానమాట. నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడండి వెనకాల బ్యాక్ సైడ్ సైబర్ టవర్స్ అనమాట. సో ఆ విధంగా అయితే వచ్చింది. అండ్ వ్లాగ్ అయితే ఆ విధంగా ఎండ్ చేసామన్నమాట. అండ్ కాకపోతే పవని గారి గురించి ఒక విషయం చెప్పాలి ఏంటంటే, పవని గారు యాక్చువల్లీ నాకు 2020 నుంచి తెలుసు అనమాట. సో అయితే 2020లో బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా పరిచయం ఆ విధంగా అలా స్టార్ట్ అయ్యి ఇంకా ఇప్పటికైతే ఇంకా అలా మీట్ అవుతున్నాం. లాస్ట్ ఇయర్ 2022లో అయితే అగైన్ మెటా క్రియేటర్స్ డేకి అయితే ఈవెంట్కి అయితే మేము అలా కలిసాం అనమాట. సో ఇప్పుడైతే డ్రీమ్ హ్యాక్ ఈవెంట్కి అయితే నన్ను పిలవడం జరిగింది. ఆ విధంగా విజిట్ అయిన పర్పస్లో ఇంకా డిన్నర్ ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో దట్స్ ఇట్.